రౌండ్ చాలా ఇంట్రెస్టింగ్ రౌండ్ ఇది. గెటప్లు చేంజ్ చేస్తారు, మంచి మంచి స్కిట్లు వేస్తారు, మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తారు. రైట్? సో మీరందరూ సిద్ధంగానే ఉండుంటారు. ఆ స్కిట్లు చూసే ముందు మీ అందరిలోనూ మీరు చేస్తున్న ప్రొఫెషనల్ కాకుండా ఇంకా స్పెషల్ టాలెంట్స్ ఉండుంటాయి, బాగా ఇంట్రెస్ట్లు ఉంటాయి, గురువు గారు డాన్స్ లాగా. సో ఎనీ కవిత చెప్తాను. కవిత, వావ్, అరే నిన్న పెట్టిన డబ్బాలో దూదులు ఉంటాయి, తీసుకురా. 3, 2, 1 గో. ప్రతిరోజు నా కలలోకి వస్తాడో నెలరాజు, ఎంత అందంగా ఉంటుందో అతడి ఫోజు, ఏం చేసినా పోతే అతనిపై మోజు, అతని కోసమే మెయింటైన్ చేస్తున్న జీరో సైజు, అతని ధ్యాసలో పోయింది నా చదువుకు బూజు, అతని మాటల ముందు బలాదురు కొబ్బరి లౌజు, అతగాడే ప్రదీప్ మాచిరాజు, నేను పారిపోతాను జూ. ఇంత మాట అన్నాక నేను చూసుకుంటా ప్రకాశం బ్యారేజ్. థ్యాంక్ యూ సో మచ్. ఇట్ సైడ్ డైలాగ్ చెప్తామా? మంచి డైలాగ్. విశ్వక్సేనుడి పుత్రరత్నం తస్కస్కం బొట్లు, విశ్వక్సేనుడి పుత్రరత్నం కస్కస్కం బొట్లు, విశ్వక్సేనుడి పుత్రరత్నం కస్కస్కం బొట్లు. అంతే. వెరీ గుడ్. రేపు ఇది ఒక 500 సార్లు రాసుకురామా. సార్ ఎక్కడ ఉంటారు మీరు? ఏదైనా మంచి డైలాగ్ చెప్పండి, వాళ్ళకి ఇద్దాం. రేయనక పగలనక నీకు వచ్చి ఉంటుంది గ్యారంటీ. చెప్తావా? సంపిగడదా. రేయనక పగలనక ఎండనక వాననక వాగనక వరదనక రాయనక రప్పనక దుమ్మనక దుప్పనక ముల్లనక ముంపనక పురుగనక పామనక కోడి కోత కూయగాని నాగలెత్తి పొలం చేరి సాలు పట్టి కొండ్ర వేసి దుక్కి దున్ని దుగాలేసి నీరు పట్టి దమ్ము చేసి విత్తునాటి పైరు పెంచి పస్తులుండి పుస్తులమ్మి మందు జల్లి కలుపు తీచి కాపు కాచి ముసలి ముతక అమ్మ నా పిల్ల జల్ల ఇల్లంతా ఏకమై కోత కోస కుప్ప నూర్చి బస్తకెత్తి బండి కట్టి పట్నం తెచ్చి మిల్లుకొచ్చి బేరమాడి కాటకెత్తి పైకమంతా లెక్క కట్టి కళ్ళ కద్ది కట్టకట్టి పక్కనట్టి అలసటంతా తీర్చాలని అరకొప్పు టీయడిగితే ఆరుగాను రైతు బిడ్డ రక్తమంతా చెమట చేసి వెనకేసిన సొమ్మును వెనక్కి తిరిగేలోపే కాజేయడానికి నీకెన్ని గుండెలు బే, కుక్కకి నక్కకి క్రాసులో పుట్టిన కుక్కల నక్కల కొడక. అయిపోయిందా? వెరీ గుడ్, సూపర్. వింటేనే రెండోసారి వినాలి అర్థం అవ్వాలంటే, అలాంటిది అది గుర్తు పెట్టుకుని మళ్ళీ చెప్పడం అంటే నిజంగా గ్రేట్. సో మనం కూడా చెప్పాలంటే డైలాగ్ సేమ్ పించ్, సేమ్ డైలాగ్. వెరీ గుడ్. అందరూ ముక్కు మీద చేపెట్టి మమ్మ అనుకోండి అమ్మా. ఇలా కాదమ్మా, ఇలా. ఇంకా పెళ్ళి అవ్వలేదు ఒకసారి కూడా, అందుకే తెలియదు. నాకేమో తెలిసేయండి, నేను రోజు పెళ్లిళ్ళు చేస్తానండి నేను. సో థర్డ్ రౌండ్ లో స్కిట్లకి రెడీ ఉన్నారా మీరు? రైట్. సో మీ గ్యాంగ్ లో రెడీ అయ్యే వాళ్ళు ఇటు వెళ్ళండి, మీ గ్యాంగ్ లో రెడీ అయ్యే వాళ్ళు ఇటు. లెట్స్ ప్లే థర్డ్ రౌండ్ జంబులు అక్కడి పంబ. సో థర్డ్ రౌండ్ లో వెన్నా గ్యాంగ్ ఎలా ఎంటర్టైన్ చేస్తారో చూద్దాం. లెట్స్ వెల్కమ్ దెమ్. మంగళ్యం తంతునా మద్దాలే చదవనా ఒకడల్లే మారనా మురిపాలే పెంచనా ఈ మాత్రం చాలనా. వెరీ గుడ్. నిజంగానే అదిరిపోద్ది, ఎందుకంటే అది కూడా కృష్ణాష్టమి రోజు ఇలా చక్కగా గెటప్ వేసుకోవడం అనేది ఇంకా వెరైటీ. సో ఏం స్కిట్ చేయబోతున్నారు? యాంకర్ తో ముచ్చట్లు సార్. యాంకర్ తో ముచ్చట్లు. యాంకర్ ఎవరు? నేను జూనియర్ యాంకర్, తను సీనియర్ యాంకర్. సీనియర్ యాంకర్, జూనియర్ యాంకర్, ఐఎమ్ మిడిల్ యాంకర్. ఓకే, ఆల్ ది బెస్ట్. ఇవాళ యాంకర్ గా నా ఫస్ట్ డే. యాంకర్ షోస్ చాలా చాలా చేసేసి నేను సుమ కంటే కూడా పెద్ద యాంకర్ అయిపోతాను. నా ఫ్యూచర్ మొత్తం నాకు అలా కనిపించేస్తుంది. మా డైరెక్టర్ రెడీ అమ్మా. కానీ ముందు ప్రోగ్రామ్ స్టార్ట్ చేయమ్మా. స్టార్ట్ చేస్తాను. యాంకర్ తో ముచ్చట్లు కార్యక్రమానికి వెల్కమ్. ఈ షోని ఇంత అందంగా డిజైన్ చేసిన మా డైరెక్టర్ కి చాలా చాలా థ్యాంక్స్. అదేంటండి అంత సీరియస్ గా చూస్తారు? ముందు స్టార్ట్ అయ్యాము. ఓకేనండి, ఇప్పుడు యాంకర్ తో ముచ్చట్లు కార్యక్రమానికి ఎన్నో రోజులుగా ఇండస్ట్రీలో ఉండి సీనియర్ యాంకర్ గా మంచి పేరు తెచ్చుకున్న సుజాత గారిని పిలుద్దాం. ఓకేనా? సో పేరేంటమ్మా? యాంకర్ తో ముచ్చట్లు మేడం. అవునా? మరి స్పాన్సర్ ఎవరు? ఆడంబరం ఆయిల్. ఓ అవునా? ఆడంబరం హెయిర్ ఆయిల్ సమర్పించు యాంకర్ తో ముచ్చట్లు. మీరు మరీ ఎక్కువ స్ట్రెయిన్ అవుతారు. సారీ అమ్మా, నేను యాంకర్ ని. అలవాట్ల పొరపాటు, ఏమనుకోవద్దు. మీరు కొంచెం గ్యాప్ ఇస్తే నేను. ఓకే క్యారీ ఆన్. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకు మీ పేరేంటి? శ్రావణి మేడం. అవునా? మీ హాబీస్ ఏంటి మేడం? మనం కూర్చొని కూడా మాట్లాడుకోవచ్చు మేడం. ఓకే కూర్చోండి. హాయ్ వ్యూయర్స్, ఆడంబరం ఆయిల్ సమర్పించు యాంకర్ తో ముచ్చట్లు కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమంలో మనతో ఉన్నారు సీనియర్ యాంకర్ సుజాత. తనని ఇంటర్వ్యూ చేసి తన హాబీస్, తన స్పెషాలిటీస్ అన్ని కనుక్కుందాం. ఓకేనా? ఓకే, చెప్పమ్మా ఏం కావాలి?
టేక్ యువర్ సీట్ అంటే కుర్చీ ఎత్తుకు పోవాలి. స్పాంటేనిటీ జింగ్ జింగ్. ఇది మాత్రం పోదు. అచ్చా. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నావు? మీరు నేను క్వశ్చన్స్ ఓకే సారీ అమ్మా, అలవాట్ల పొరపాటు కదా. చెప్పండి. నేనే యాంకర్ అని అప్పుడు గుర్తు పెట్టుకోండి. ఓకే 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 గుర్తు పెట్టుకుంటాను. చెప్పమ్మా. మేడం మీరు యాంకర్ గా ఎంట్రీ ఇచ్చారు కదా, అవును. అసలు మీరు యాంకర్ అవ్వాలని ఆలోచన మీకు ఎలా వచ్చింది? అంటే నాకు ఊర్లో ప్రతి ఒక్కరు కూడా నువ్వు అనుష్కలా ఉన్నావు అలా ఇలా అని చెప్పేసి చాలా మంది చెప్పారు. సో వాటివన్నీ చూసుకొని పెద్ద హీరోయిన్ అయిపోదామని తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని ఏలేద్దామని చెప్పేసి వచ్చిన. కానీ కర్మకాలి యాంకరింగ్ అయ్యాను. ప్రేక్షకుల కర్మ కదండి. అవునండి, యాంకరింగ్ అవుదామని చెప్పేసి యాంకరింగ్ అయ్యాను. కానీ యాంకర్ గా కూడా మంచి నేమ్ ఉందండి, పర్లేదు. అసలు నేను యాంకర్ గా రావాలని కూడా మీరే నాకు ఇన్స్పిరేషన్ మేడం. మీ షో టీవీలో వచ్చిందంటే అసలు వెంటనే ఛానల్ చేంజ్ చేయకుండా రిమోట్ అలానే అప్పుడు కూర్చొని చూస్తాను తెలుసా టీవీ. సూపర్. అయితే మీ హాబీస్ ఏంటి? నా హాబీస్ ఏముందమ్మా, డైలీ యాంకరింగ్కి వెళ్ళాం, వచ్చామా, చేసామా, వెళ్ళామా. మరి బ్రేక్ అంటే ఏం తీసుకోరా? లేదు మేడం, ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయి మేడం. Okay. కూల్ డ్రింకులకి కాఫీలకి టైం ఉంది. ఓకే రైట్, చెప్పండి. నన్ను చెప్పనిస్తారా? చెప్పండి. మీరు ఇన్ని షోస్ చేశారు కదా, అవును. ఇన్ని షోస్ లో మీకు ఇష్టమైన షో ఏంటి మేడం? ఒక్కటంటే ఏం లేదమ్మా, అన్ని షోస్ నాకు చాలా ఇష్టం. ఎందుకంటే చాలా చేశాను కదా, ఒకటి కాదు మొత్తం ఆల్ ఛానల్స్ లో కూడా నేనే పాపులర్ యాంకర్ అన్నమాట. మేడం కొంచెం గ్యాప్, మనం బ్రేక్ తీసుకుంటే బాగుంటుందేమో. ఓకేనమ్మా. ఆడంబరం హెయిర్ ఆయిల్ సమర్పించు. మేడం యాంకర్ నేను సారీ. ఆడంబరం ఆయిల్ సమర్పించు యాంకర్ తో ముచ్చట్లు కార్యక్రమంలో చిన్న బ్రేక్. ఏంటి దశలు ఎక్కడ కొంటాను యాంకరింగ్ వెళ్ళేటప్పుడు? ఎక్కడ ఉంది? అమీర్పేటలో ఉంటా నేను. ఆర్ఎస్ బ్రదర్స్ అదంతా అమ్మా ముచ్చట చాలా అమ్మా, బ్రేక్ ఎంతసేపు అమ్మా కానీ అమ్మా. ఓకే, వెల్కమ్ టు ఆడంబరం హెయిర్ ఆయిల్ సమర్పించు యాంకర్ తో ముచ్చట్లు. నేను మేడం యాంకర్ సారీ, యాంకర్ గా అలవాటు కదా, మరి ఏం చేయాలో తెలియక అలా. జోకు నాకు తెలీదా? ఓకే చెప్పండి. ఆడంబరం ఆయిల్ సమర్పించు యాంకర్ తో ముచ్చట్లు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. చెప్పమ్మా, ఇంకేంటి ఏమడగాలి నేను? ఇప్పుడు కొత్తగా ఏమైనా షోస్ ప్లాన్ చేస్తున్నారా మీరు? కొత్తగా అంటే చాలా షోస్ వస్తున్నాయి, కానీ నేనే డేట్స్ ఖాళీ లేవని చెప్పట్లేదు. చాలా మంది హీరోయిన్ గా కూడా ట్రై చేయమంటున్నారు. ఛానల్స్ అని గేట్లు మూసేసారట్టుగా మీరు వెళ్తుంటే. అమ్మా జోకు. ఓకే కానీ అందరికి నవ్వు రావట్లేదు. మరి మీరేం చేయాలనుకుంటున్నారు? అంటే కౌంటరీ కరోడ్పతి లెవెల్లో బిగ్ బిగర్ ప్లాన్ చేసిన లెవెల్లో ప్లాన్ చేశారు. అసలు మీలో అలాంటి అది నాకే అన్నారు, నీ కాదు కదా. అవును, బట్ కానీ చూసిన పార్సెంట్కే పచ్చిన ఎన్ని రోజులు చూస్తారని కొత్త యాంకర్ కావాలంటేను. అవునా? యాక్చువల్ గా నాకు ఆల్రెడీ డేట్ అడిగారు, రెమ్యూనరేషన్ చాలని చెప్పేసి ఇయ్యలా. మీకు ఒక విషయం అర్థమవుతుందా? చెప్పండి. మన ఇద్దరు మాట్లాడుకుంటే డైరెక్టర్ గా తల కొట్టుకొని ఆయనకి రక్తం వచ్చేసేటట్టుందండి. ఇప్పుడు నాలాగా కొత్తగా వచ్చే యాంకర్స్ మీరు ఏదైనా సజెషన్ ఇవ్వాలనుకుంటే ఏమి ఇస్తారు? ఏం లేదమ్మా, అర్థం కాకుండా మాట్లాడడం నేర్చుకోమని చెప్పాను. అర్థం కాకుండా మాట్లాడడం నేర్చితే మంచి యాంకర్ అయిపోతారు నాలాగా. నేను మాట్లాడే కూడా బాగా అసలు అర్థం కాదండి. నిజమేనండి, ఎందుకంటే నా గురువు గారు ప్రదీప్ గారు కదా. అవునా? అవునా, తెలుసండి. సుజాత గారు చెప్పండి. మీకు చాలా మూవీ ఆఫర్స్ కూడా వచ్చాయనుకుంటాను. అమ్మా మేము ముచ్చట్లు ఆపండి, ముందు ప్రోగ్రామ్ స్టార్ట్ చేయండి అమ్మా. అదే చేస్తున్నామండి. నాకు అక్కడ తన గ్యాప్ ఎక్కడ ఇస్తున్నారు? సీనియర్ కదా. చెప్పమ్మా. ఇంకా అదే నన్ను కూడా స్టార్టింగ్ మూవీస్ కి చాలా అడిగారు. అది కాదు, యాక్చువల్లీ నాకు ఈ మధ్యన బాహుబలి 2 లో కూడా ఆఫర్ అడిగారు. నేను డేట్స్ ఖాళీ లేవని చెప్పాను. అది అన్నమాట. నాకు పోటీ వస్తారని? అవునండి. కాదు, యాక్చువల్ అనుష్కలా ఉంటానంటారు కదా, అందుకని నెక్స్ట్ ఇంకొక సినిమా చేద్దాం అనుకుంటున్నాను. బట్ అదే హాలీవుడ్ రేంజ్ అయితే తప్పించి బాలీవుడ్ టాలీవుడ్ నాకు నచ్చదు. అవును, అందుకనే ప్రస్తుతానికి యాంకరింగ్ తో బిజీగా ఉన్నాను కదా. సో యాంకరింగ్ చేద్దామని చెప్పేసి కూర్చుంటున్నా. ఇంక నువ్వేంటి? చాలా అమ్మా, ఈ యాంకర్ బెటర్ అమ్మా, నువ్వు వచ్చేయమ్మా. అది కాదండి, నాకు ఛాన్స్ ఇస్తారని, నాకు లైఫ్ ఇస్తారమ్మా. నువ్వు రామ్మా. అదేంటండి? సీనియర్ ఆర్టిస్ట్ పెట్టుకుంటామా? వద్దమ్మా, నువ్వు రామ్మా. రమేష్ ఎక్కువ వచ్చాను పెట్టుకుంటా. ఆడంబరం హెయిర్ ఆయిల్ సమర్పించు యాంకర్ తో ముచ్చట్లు. రేపటి నుంచి నేనే వస్తా. పెద్ద యాంకర్ అయిపోయి సుమన్ కూడా డామినేట్
దాన్నే చేద్దాం అనుకున్నాను. దేవుడా, ఇంక యాంకరింగ్ నాకు దిక్కెవరు? ప్రదీప్ గారు అమ్మా. నాకు యాంకరింగ్ నేర్పించాలి. మిమ్మల్ని పెద్ద యాంకర్ చేయాలి అంతే కదా? అవునండి. ఇటురండి. కొంచెం పర్లేదమ్మా. ఇప్పుడు మీరు పెద్ద యాంకర్. థ్యాంక్ యూ. మీకంటే కూడా పెద్ద యాంకర్. నన్నే తలెత్తుకునేలా చేసావు. Yes, thank you. వెరీ గుడ్, థ్యాంక్స్ అమ్మా. వెన్న గ్యాంగ్ పరిస్థితి ఇది, మరి వేణు గ్యాంగ్ పరిస్థితి ఏంటో చూద్దాం. లెట్స్ వెల్కమ్ దెమ్. ఇంగ్లీషులోన కన్న వెట్టనెప్పుడు తేట తెలుగులో మీకు వందనం. ఫేసు క్రీము గట్ర పుయ్యలేదు ఎప్పుడు నాకు ఇష్టమంట పసుపు సెందనం. గుర్తు చేయగానే మళ్ళీ వేరియేషన్ తీసుకొచ్చాడు క్యారెక్టర్ లో, లేకపోతే డ్రెస్ కి సంబంధం లేకుండా ఆయనకు వచ్చి డాన్స్ చేశాడు. బాగా చేసావు, ఏం చేసినా. అన్నిటికంటే ముఖ్యంగా ఫ్లవర్ బాగా మ్యాచ్ అయింది నీ డ్రెస్ కి. సో ఏం స్కిట్ చేయబోతున్నారు మీరు? మేము చెప్పము, చేసి చూపిస్తాం. స్కిట్ పేరు అది కాదు, అది ఒక టైప్ ఆఫ్ స్క్రిప్ట్. యా, మేము చెప్పము చేసి చూపిస్తాం అనే స్కిట్ చేయబోతున్నారు వీళ్ళిద్దరు. ఆల్ ది బెస్ట్. ఓకే, ముందు సమర్పించు మీలో ఎవరు నాతో ఆడేది గేమ్ షోకి స్వాగతం సుస్వాగతం. ఓకే, ఈ రోజు మన షోకి రాబోతున్నారు పెద్ద సెలబ్రిటీ అండి. ఈవిడ చాలా చాలా మూవీస్ చేశారండి. ఓకే, ఇప్పుడు ఆమెను ఇన్వైట్ చేసేద్దాం. లెట్స్ వెల్కమ్ పాకిజా గారు. సెలబ్రిటీ అంటే పెద్ద సెలబ్రిటీ అనుకున్నాయి. ఓకే అండి, వెల్కమ్ టు కుసుమత్. అయ్యో అయ్యో అయ్యో, ఆగండి ఆగండి, ఎందుకంటే అలా పడిపోతున్నారు? అంటే నాకు చాలా ఇష్టం అండి. కనిపిస్తుంది. ఎన్నో రోజుల నుంచి చూడాలి. ఎన్ని రోజుల నుంచి? అంటే అక్కడ కనిపిస్తుంది. ఓకే 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 అండి, మధ్య మధ్యలో పొగడండి, ఇప్పుడే అన్ని పొగడకండి. ఓకే అండి, మన గేమ్ రూల్స్ వచ్చేసి నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతానండి మిమ్మల్ని. మీరు కనుక కరెక్ట్ గా ఆన్సర్ చెప్పారనుకోండి, 70% కరెక్ట్ గా చెప్తే చాలు, మీరు నాతో నటించే పెద్ద అవకాశాన్ని కొట్టేయచ్చు. అయ్యో అయ్యో అయ్యో, ఫ్లోర్ పడిపోతుందమ్మా. ఓకే అమ్మా, మరి క్వశ్చన్ స్టార్ట్ చేద్దామా? చేద్దాం సార్. మన ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, కుక్కకి ఎన్ని కాళ్ళు ఉంటాయి? కుక్కకు ఎన్ని కాళ్ళు ఉంటాయమ్మా? ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఓకే అమ్మా, ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్ ఏ వచ్చేసి 2, ఆప్షన్ బి వచ్చేసి 3, ఆప్షన్ సి వచ్చేసి 4, ఆప్షన్ డి వచ్చేసి నాకు తెలిసిపోయింది. ఆప్షన్ డి చెప్పలేదమ్మా. ఆప్షన్ డి వచ్చేసి నాకు తెలీదు. ఆప్షన్ సి 4 కాళ్ళు. నువ్వు ఓడిపోయావమ్మా, ఈ క్వశ్చన్ కి రాంగ్ ఆన్సర్ చెప్పావు. అదేంటండి, కుక్కకు 4 కాళ్ళు అంటే మా ఊర్లో 4 కాళ్ళు ఉన్నాయి, పక్క వీధిలో 4 కాళ్ళు. అంటే నేను అడిగింది మీ ఊర్లోది పక్క వీధిలోది కాదమ్మా, నేను అడిగింది మా ఇంట్లో కుక్కకి. మా ఇంట్లో కుక్కకి మొన్న యాక్సిడెంట్ అయ్యి కాలు ఇరిగిపోయిందమ్మా. సో సారీ అండి, ఈసారి మంచి క్వశ్చన్ అడగండి, తప్పకుండా చెప్తాను ప్లీజ్. వదిలేలా లేదు. సరే, ఇంకో సింపుల్ క్వశ్చన్. క్వశ్చన్ అడగరా? ఓకే, పంది 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 మీద క్వశ్చన్ వేస్తానమ్మా, చెప్పు, ఆన్సర్ చెప్పు. పందులు వచ్చేసి ఎన్ని రకాలు? ఆప్షన్స్ ఉన్నాయమ్మా, కంగారు పడుకు, నేను ఆప్షన్స్ ఇస్తాను. ఓకే, ఆప్షన్ ఏ వచ్చేసి 2 రకాలు, ఆప్షన్ బి వచ్చేసి 3 రకాలు, ఆప్షన్ సి వచ్చేసి 4 రకాలు, ఆప్షన్ డి వచ్చేసి నీకెందుకురా పంది. ఆప్షన్ డి. ఆప్షన్ ఏ 2 కాళ్ళు. నువ్వు మళ్ళీ తప్పు చెప్పావమ్మా. ఆన్సర్ వచ్చేసి నీకెందుకురా పంది. ఓకే అమ్మా, 3వ క్వశ్చన్ అయినా సరిగ్గా చెప్తావా? నిన్నే అమ్మా ఆలోచిస్తున్నాను. ఆప్షన్ ఇది ఇంకా క్వశ్చన్ అడగలేదండి. సరే సరే సరే, ఒకసారి అడగండి, అడిగిన తర్వాత నేను చెప్తాను. ఓకే అమ్మా, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, బొద్దింక ముక్కుకి ఎన్ని చిల్లులు ఉంటాయి? ఓకే, చీమకి ఎన్ని కళ్ళు ఉంటాయి? ఐస్. ఓకే, నేను ఆప్షన్స్ ఇవ్వనా? ఆప్షన్ ఏ వచ్చి 2, ఆప్షన్ బి వచ్చి 3, ఆప్షన్ సి వచ్చి 4, ఆప్షన్ డి వచ్చేసి నేను ఎప్పుడు చూడలేదు. ఓకే, ఆప్షన్ ఆడియన్స్ పోల్ తీసుకుందామా మరి? సరే సరే, ఓకే, ఆడియన్స్ పోల్. ఓకే, ఆడియన్స్ పోల్ లో ఈ లోపు మనం మాట్లాడేసుకుందాం. ఎక్కడి నుంచి వచ్చావు? సిద్దిపేట నుంచి వచ్చావు నన్ను చూడ్డానికి. ఆడియన్స్ పోల్ చేశాం కదా ఈ లోపు. అమ్మా, ఓ ఇక్కడ సిగ్నల్ వచ్చిందా? ఓకే, ఆడియన్స్ పోల్ అయిపోయింది. దూరం జరుగు, నా పరువు పోయింది, కూర్చో. ఓకే, ఆడియన్స్ పోల్ లో ఆన్సర్ తెలిసిపోయింది మనకి. ఆప్షన్ ఏ వచ్చేసి 2 కళ్ళు అంటున్నారు మన వాళ్ళు. ఆడియన్స్ ఏం చెప్తే నేను అది.
అదే చెప్తావా? అదే చెప్తా. ఓకే, మీరు మళ్ళీ రాంగ్ ఆన్సర్ చెప్పారు. ఇంకొక అడుక్కోండి. క్వశ్చన్ అడిగినా అమ్మా? ఒక్క నిమిషం ఆగండి. చెప్పు. మీరు కాదండి, ఇప్పుడు నేను ఒక్క క్వశ్చన్ అడుగుతానండి. బంపర్ ఆఫర్. సూపర్ ఆఫర్. నువ్వే నేనే. నన్ను క్వశ్చన్. ఆ. ఓకే, అడుక్కో. మీ తేడు కాడికి నేను ఇప్పుడు నువ్వు ఇప్పుడు మిమ్మల్ని నన్ను ఎన్ని దెబ్బలు కొడతాను? ఆప్షన్ ఏ 10, ఆప్షన్ బి 20, ఆప్షన్ సి 30, ఆప్షన్ సి నా ఇష్టం ఉందని. అన్నిటికన్నా ఆడియన్స్ తీసుకుంటారా? ఆహా, వద్దమ్మా. ఆడియన్స్ అయితే నా మీద ఎక్కువ వేస్తారు. ఒక మీరు మెల్ల అడుగుతుండండి. ఆహా, ఆప్షన్ ఏ వచ్చేసి 10 బాగున్నాయి. ఆ? సాధారణంగా గేమ్ షోలో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి, చాలా బాగుంటుంది. క్వశ్చన్ చాలా ఇంట్రెస్టింగ్ ఇన్ని అనిపిస్తుంది. క్వశ్చన్స్ మీరు ఎప్పుడైనా వేసారా? ఇంత టఫ్ క్వశ్చన్స్ నేను వేసాను. నాకింత పరిజ్ఞానం లేక ఇలా ఉండిపోయాను. పెంచుకోండి అదే పరిజ్ఞానాన్ని. చిరిగిపోయి బయటకు వచ్చేస్తుంది ఎక్కువ. బట్ వెల్ డన్, థ్యాంక్ యూ. సూపర్ స్కిట్ చేశారు మీరు, చాలా బాగా వచ్చింది అసలు మీ స్కిట్, చాలా బాగా వచ్చింది అసలు. ఏం స్కిట్ అది? యాంకర్ తో ముచ్చట్లు. వావ్, వెరీ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. 200 పాయింట్స్. అండ్ ఇట్ సైడ్ ఏం చేశారు? మీలో ఎవరు నాతో ఆడేది? యా, వెరీ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. 300 పాయింట్స్. సో థర్డ్ రౌండ్ అయిపోయేటప్పటికి వెన్న గ్యాంగ్ 2500, వేణు గ్యాంగ్ 2500.